తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన తొలి చిత్రం కావడంతో, రామ్ చరణ్ 5 ఏళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్న మూవీ కావడంతో 'గేమ్ చేంజర్' చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ ఎలా ఉంది? రామ్ చరణ్ అభిమానుల యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా? వంటి విషయాలు తెలియాలంటే మా ఈ రివ్యూ ఎండ్ వరకు చూసేయండి. ముందుగా 'గేమ్ చేంజర్' కథ గురించి చెప్పాలంటే, బాగా కోపదారి మనిషి అయిన రామ్ నందన్ అదే హీరో రామ్ చరణ్ అటు స్పోర్ట్స్‌లోను, ఇటు చదువులోను బాగా రాణించి ఐపీఎస్ అధికారి అవుతాడు. అయితే అతనికి ఉన్నది ఒకే ఒక్క లోపం, అదే ముక్కు మీద కోపం. అయితే ఈ కోపం తగ్గించుకోమని ఆమె ప్రేయసి హీరోయిన్ కియారా అద్వానీ సలహా ఇస్తుంది. ఇలా ప్రేయసి సలహా మేరకు రామ్ చరణ్ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుని ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. ఆ తర్వాత వైజాగ్ కలెక్టర్ కూడా అవుతాడు. ఇక ఈ వైజాగ్ ప్రాంతం అంతా మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి అంటే ఎస్జే సూర్య కంట్రోల్లో ఉంటుంది. అతను రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే వాళ్ళ నాన్న అండదండలతో అంటే శ్రీకాంత్‌ను అడ్డుపెట్టుకుని అనేక అరాచకాల అక్రమాలకు పాల్పడుతూ పైకి ఓ మంచి రాజకీయ నాయకుడిగా చలామణి అయిపోతూ ఉంటాడు. ఈ క్రమంలోనే కలెక్టర్ హోదాలో ఉన్న రామ్ చరణ్‌కు అవినీతికి పాల్పడే ఎస్జే సూర్యకు మధ్య వైరం మొదలవుతుంది. ఇదిలా ఉంటే మరో పక్క ఎస్జే సూర్య మరియు శ్రీకాంత్ నడుపుతున్న అభ్యుదయం అనే రాజకీయ పార్టీ అప్పన్న అనే వ్యక్తిదని తెలుస్తుంది. అసలు ఈ అప్పన్న ఎవరు? అతని భార్య పార్వతి అనగా అంజలి బ్రతికి ఉందా, చనిపోయిందా? అప్పన్న పార్వతులకు కలెక్టర్ రామ్ చరణ్ ఏమవుతాడు? పేద ప్రజల కోసం రాజకీయ పార్టీ పెట్టిన అప్పన్నను ఎవరు చంపేశారు? వంటి విషయాలు తెలియాలంటే మీరు ఈ మూవీ థియేటర్లో చూడాల్సిందే. ఇలా కథ పరంగా చూసుకుంటే నేటి తరం ప్రేక్షకులు మంచి ఆసక్తి రేకించే కథ ఏమీ కాదు ఇది. ఈ సాదాసీదా 90s కథను దర్శకుడు మరియు అతని బృందం మైమరిపించే టేకింగ్‌తో, ఊహకందని స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం దర్శకుడు మరియు అతని బృందం చేసిందా అంటే సరిగ్గా చేయలేదనే చెప్పాలి. నిర్మాత దిల్ రాజు ఈ కథ గ్రాండ్‌గా కనిపించడానికి ఎంత డబ్బు వీలు పడుతుందో అంత డబ్బును పెట్టాడు. నటీనటులు తమ పాత్రలకు ఎంత మేరకు నటించి న్యాయం చేయగలరో అంతవరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ టీం గురించి చెప్పాలంటే, సినిమాను ఎంత అందంగా తెరకెక్కించాలో అంతకన్నా డబుల్ అందంగా కెమెరామెన్ తిరుగు తెరకెక్కించాడు. ఇక పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే నేటి తరానికి ఎలా కావాలో అచ్చం అలాగే తమన్ అందించారు. అయితే ఈ సినిమాకు సమస్యల్లా డైరెక్టర్ శంకర్, డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, స్క్రీన్ ప్లే అందించిన వివేక్ వేల్మురుగన్ అని తెలుస్తుంది. రైటర్ సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణల్లో బలం లేకపోవడంతో భావోద్వేగం కొరవడింది. వివేక్ వేల్మురుగన్ అందించిన స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులను సినిమాలో నిమగ్నం చేయలేకపోయింది. ఆఖరికి ఈ రెండు విభాగాలపై దర్శకుడు శంకర్ ఫోకస్ చేయకపోవడంతో అల్టిమేట్‌గా సినిమా మీద ప్రభావం పడింది. ఇక ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్స్ కూడా పెద్దగా సినిమాకు ప్లస్ కాలేదు. ముఖ్యంగా ట్రైలర్‌లో బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్ వంటి పెద్ద పెద్ద కమెడియన్స్ ఉన్నట్లు చూపించారు. కానీ వారి కామెడీనే పెద్దగా సినిమాలో లేదు. ఇక ట్రైలర్‌లోనే బెస్ట్ షాట్‌గా నిలిచిన తెల్లగుర్రంతో రామ్ చరణ్ వంటి సీన్‌ను నానా హైరానా సాంగ్ డిలీట్ చేయడంతో మిస్ అయింది. ఇలా మొత్తానికి సినిమా మెగా అభిమానులకు ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక కలెక్షన్స్ గురించి చెప్పాలంటే, సాధారణ రోజుల్లో ఈ సినిమా వచ్చి ఉంటే నిర్మాతకు కనీసం పెట్టుబడులైనా వచ్చే ఛాన్స్ ఉండేది. కాకపోతే పండుగ టైం కాబట్టి, అసలే మరో 2 పెద్ద సినిమాలు పోటీ ఉంది కాబట్టి సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రంగా వచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. సో ఇది ఇవాల్టి 'గేమ్ చేంజర్' మూవీ రివ్యూ. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.